అనంతపురం జిల్లా రాయదుర్గంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. 16 ఏళ్ల బాలికను 60 ఏళ్ల వ్యక్తి రామాంజనేయులు బలవంతంగా రెండో పెళ్లి చేసుకున్న ఘటన స్థానికంగా కలకలం రేపింది. బాలిక కుటుంబ సభ్యులు ఈ వివాహానికి అంగీకరించకపోవడంతో రామాంజనేయులు వారిని బెదిరించి ఇంటి బయటనే బలవంతంగా తాళి కట్టి ఆమెని కాపురానికి తీసుకెళ్లాడు. వారం రోజుల్లోనే ఆ బాలిక మళ్లీ పుట్టింటికి తిరిగి రాగా రామాంజనేయులు మళ్లీ ఆమె తల్లిదండ్రులపై దాడి చేసి బాలికను బలవంతంగా ఎత్తుకెళ్లాడు. 2 రోజుల పాటు ఆమెను హింసించినట్లు సమాచారం. అయితే ఈ బాధితురాలు ధైర్యంగా తప్పించుకొని జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేసింది. ప్రస్తుతం పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన బాల్య వివాహాలు, మహిళలపై హింస, బలవంతపు వివాహాలపై మరోసారి తీవ్ర చర్చకు దారితీసింది. చిన్నారుల హక్కుల రక్షణ, మహిళల భద్రత కోసం కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. పోలీసులు ఈ కేసులో నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసే అవకాశం ఉందని సమాచారం.